నేను కూడా ఒకప్పుడు హిందువునే. ప్రతి వారం వీళ్ళు అబద్ధాలు, ఈ దేశం పట్ల ద్వేషాన్ని పెంచడానికి ఈ బైబిల్ని అడ్డం పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు. ఎలాగంటే సామదాన వేద దండోపాయాలు అంటారు. ఒక వ్యక్తికి నాన్న బుజ్జి అని చెప్తే అర్థం అవుతుంది. సామదాన భేద దండోపాయాలు ఈ బైబిల్లో ఉన్నాయా? ప్రతి చోట ఉంటాయి అవి. ఇంకొంతమందికి గద్దించి చెప్తే అర్థం అవుతుంది, ఇంకొంతమందికి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి చెప్తే కానీ అర్థం కావు, మరి కొంతమందికి తంతే కానీ దారికి రారు. ఈ 4 విధాల్లో ఏ విధాన్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఖచ్చితంగా ఉపయోగించాల్సి ఉంటుంది. నేను మాట్లాడే మాట తీరు కొంచెం కటువుగా కనిపించవచ్చు, కానీ నా ఎదురుగా ఉండే ప్రశ్న ఒకటి నా ముందు నిలబడి సవాల్ చేస్తా ఉన్నప్పుడు దానికి జవాబిస్తాను నేను ఖచ్చితంగా. ఏంటి మీకు మీ ఎదురుగున్న సవాల్ ఏంది? ఎందుకు ఆ రకంగా స్పందించాలి మీరు? ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఉండే క్రైస్తవుల్ని మత మార్పిడిగాళ్ళు అని పెద్ద ఎత్తున అవమానిస్తూ ఉన్నారు. కాదంటారా? కాదు. కాదంటారా? కాదు. కాదంటారా? కాదు. మీరు 10 సార్లు కాదు 100 సార్లు అడిగినా కాదు. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు పూర్తి స్వేచ్ఛ వాయువులతో ఈ మాట అంటున్నారు. నేను ఎందుకు అంటున్నానంటే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. అసలు మతం అంటే ఏంటి? మీ ఉద్దేశంలో మతం అంటే ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు మతం అంటే? మమ్మల్ని మత మార్పిడిగాళ్ళు అనడానికి మీ దగ్గర ఉన్న బేస్ ఏంటి? మీరు మతం అంటే ఏమనుకుంటున్నారు ఫస్ట్? అసలు హిందూలో మతం అనే పదమే ఉండదు. మరి మమ్మల్ని మత మార్పిడి అని ఎలా అంటారు? మీకు అసలు మతమే లేనప్పుడు తనకు నచ్చినటువంటి అభిప్రాయంలోనికి అతను వెళ్తే మమ్మల్ని మత మార్పిడి అని ఎలా అంటారు? మీ పేరేం? నాకు అసలు భార్య లేదు, ఒక్క నిమిషం, నాకు అసలు భార్య లేదు కానీ ఆవిడ నీతో లేచిపోయింది అన్నట్లుంది. ఇప్పుడు నాకు అసలు పెళ్ళే గల భార్య లేదు కానీ ఆవిడ నీతో లేచిపోయింది అన్నట్లుంది ఇప్పుడు మీరు చెప్పేది. నేనేమంటున్నానంటే ఉండదు, మత మార్పిడి అనే పదమే లేదు. నేను మిమ్మల్ని అడిగేదానికి నాకు సమాధానం చెప్పండి. నా పేరు అజయ్ బాబు. అజయ్ బాబు. నాన్నగారి పేరు? నాన్నగారి పేరు మద్దిశెట్టి జయరాజు అలియాస్ మద్దిశెట్టి కోటయ్య. అమ్మగారి పేరు మద్దిశెట్టి ఎలిజబెత్ అలియాస్ అంకాలమ్మ. వీళ్ళందరూ ఒకప్పుడు హిందువులే, మద్దిశెట్టి ఎర్రప్ప. కానీ వీళ్ళందరూ కూడా అభిప్రాయాన్ని మార్చుకున్నారు. పుట్టుకతోటి క్రిస్టియన్. వీళ్ళందరూ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. నన్ను మీకు సమాధానం చెప్పను. క్వశ్చన్ దాటనేకండి. మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు, దానికి క్లారిటీ చేసిన తర్వాత రెండో ప్రశ్నకు వెళదాం. మతం అంటే ఏంటని నేను మిమ్మల్ని అడిగాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగనండి, మీరు యాంకరా, జర్నలిస్టా, ధర్మ ప్రచారకుడా? మీరు ఇక్కడ ఏ పాత్ర పోషిస్తున్నారు? ఇక్కడ ఈ యాంకర్ పొజిషన్ లో. అంటే ఎవరో రాసిచ్చిన ప్రశ్నలు మీరు తీసుకొచ్చి నన్ను అడుగుతా ఉన్నారు. ఎవరో రాసిచ్చిన దాని కాదు, మేము అసలు ప్రశ్నలే రాసుకోం. మీకు అట్లా అనిపిస్తే మేమేం చేయాలి? అంటే యాంకర్ చేసే పని ఏంటంటే సహజంగా డెస్క్ దగ్గర రాసిచ్చాయి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి అఫీషియల్ గా దానికి కావాల్సినటువంటి మాటలను జోడించి వాళ్ళు అడుగుతూ ఉంటారు. అందుకే మిమ్మల్ని అడిగాను, మీరు యాంకరా? అయితే ఇప్పుడు సరే, ఎక్కడైనా వృత్తిధర్మం అయితే మారదు కదా. నేనేమంటున్నానంటే మత మార్పిడి అంటున్నారు. అడిగినా అనుకోండి, మీరు పాస్టరా లేదంటే పాస్టర్ ప్లేస్ లో ఉన్న ఫ్రాడా? మీరు డెఫినెట్ గా అడగొచ్చు, మీకు ఆ రైట్ ఉంది. మీరు నన్ను కరెక్ట్ బ్రదర్ వినండి. అజయ్ బాబు బ్రదర్ ఒక విషయం చెప్తున్నాను, మెంటల్ గా బ్లాక్ మెయిల్ చేయడానికి ఉంటాడు అని చెప్తే ఇప్పుడు ఏదైనా కూడా అక్కడికి హక్కు మీకుంది బ్రదర్. నాకు చెప్పడానికి కూడా యాంకర్ అన్నాను, అదేం భూతిపదం కాదే. కొన్ని కోట్ల మంది అభిమానించే యాంకర్లు ఉన్నారు. జర్నలిస్ట్ అన్నాం, దానికి జర్నలిజం చేస్తుండాలి. వినండి, నన్ను ఒక మాట చెప్పనండి. మీరే ఒక ప్రశ్న అడుగుతారు, దానికి ఆన్సర్ ఇచ్చే లోపు మరొక ప్రశ్న దానికి తోడుగా తీసుకొస్తారు. అయితే వినండి, మీరు చాలా ప్రశ్నలు అడుగుతారు, నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాను. నేనేమంటున్నానంటే మతం అంటే ఏంటి? మీ ఉద్దేశం ప్రకారంగా మతం అంటే ఏంటి అంటున్నాను. మతం అంటే నా తల్లిదండ్రులు నేను పుట్టక ముందు నుంచి ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తున్నారో దాన్ని నా కులంగా, నా మతంగా నేను భావిస్తాను. అయితే మీ అభిప్రాయం అది కదా. మా అబ్బాయి పెళ్ళిడికి వచ్చాడు, మేనమామల కూతుర్ని పెళ్లి చేసుకోరా, అమ్మాయి బాంధవ్యాలు బాగుంటాయని చెప్పాను. లేదు నాన్న, నాకు లవ్ చేశాను, నేను పలానా అమ్మాయిని చేసుకుంటాను అన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఆ అమ్మాయినే చేసుకుంటాను పట్టుబట్టు కూర్చున్నాడు. మా ఆవిడ నా దగ్గరకు వచ్చి ఏంటండి వాడు అని అంటే, ఎవడింటాడమ్మా, వాడి మతం వాడిది అన్నాను. మతం అంటే అభిప్రాయం అని అర్థం. అభిమతం, అభిప్రాయం. మార్పిడి అంటే ఇచ్చిపుచ్చుకోవడం. మత మార్పిడికి అర్థం అది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ప్రభుత్వాలు నచ్చకపోతే ప్రజలు ప్రభుత్వాలను మార్చేస్తున్నారు. పార్టీలు నచ్చకపోతే నాయకులు పార్టీలను మార్చేస్తున్నారు. కాలేజీలు, స్కూళ్ళు నచ్చకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు స్కూళ్లను మార్చేస్తున్నారు. వేసే పంటలు నచ్చకపోతే, లాభం లేకపోతే రైతు పంటలను మారుస్తున్నాడు. దేశం నచ్చకపోతే ఇంకొక దేశానికి వెళ్ళిపోతున్నారు మనుషులు. అంతవరకు ఎందుకు? మారడం అనేది సహజం. 10 ఏళ్ల క్రితం నాకు నరిసిన గడ్డం లేదు, ఇప్పుడు నరిసిన గడ్డం వచ్చేసింది. మారిపోతూ ఉన్నా నేను. ఇన్ని మారేటప్పుడు ఉదయం పూట ఒక్కోర, మధ్యాహ్నం ఒక్కోర, సాయంత్రం ఒక్కోర, రేపు పొద్దున్న అది చేస్తే నేను ఏమంటానంటే, నువ్వు ఈ కూర చేయొద్దు, ఇంకో కూర చేయని అంటాను, మార్చు అని అంటాను. తన అభిప్రాయం దేవుని విషయంలో మార్చుకోవడం తప్పెట్లయితుంది? ఎవరు దేవుడు అనేది వ్యక్తిగత అభిప్రాయం. మార్చేటట్టు ప్రేరేపించడం తప్పు అంటున్నాం సార్. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, భారతదేశంలో సార్ వినండి సార్, భారతదేశంలో 80 కోట్ల మంది హిందువులు ఉన్నారు అనుకోండి. మీ లెక్క ప్రకారంగానే 80% హిందువులు అనుకోవడం కాదంటారా? మీకు ఒక వీడియో చూపించాలి నేను.
ఆ వీడియో చూపించాలి నేను మీకు. చూపించండి ప్లీజ్. 80 ఒకసారి అది చూడండి. లేదంటారా 80%? భారతదేశంలో 80% హిందువులు ఉన్నారండి. మీరన్న లెక్క ప్రకారంగా 80% కాదు, 90% ఉన్నారనుకోండి. అనుకోండి, ప్రధానమంత్రి హిందువు, కేంద్ర హోంమంత్రి హిందువు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు హిందువులు, జిల్లాల ఎస్పీలు కలెక్టర్లు హిందువులు, ఈ దేశం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా హిందువులు. వినండి బ్రదర్, మొత్తం హిందువులే. వినండి, దేశమే హిందూ దేశం. అదే నేను అంటున్నాను. వినండి బ్రదర్, వినండి బ్రదర్. క్రిస్టియన్ దేశం కాదు. అరే వినండి బ్రదర్ అంటున్నాను నేను. అదే ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్పనివ్వండి. సిగ్నేచర్ ఈటీవీ హిందువుల ఛానలే, టీవీ9 హిందువుల ఛానలే, ఎన్టీవీ హిందువుల ఛానలే, సిగ్నేచర్ స్టూడియో కూడా హిందువుల ఛానలే, అన్ని హిందువుల ఛానలే. ఒకవైపు అధికారంలో మీరే ఉన్నారు, మరొక వైపు జనబలంలో మీరే ఉన్నారు, మరొక వైపు పెత్తనంలో మీరే ఉన్నారు. 80% ఉన్న మిమ్మల్ని 20% 10% ఉండే క్రైస్తవులు మభ్యపెట్టి మతం మారుస్తున్నారా? అది అంటరాని వాళ్ళు. మమ్మల్ని మీరు ఊరిలోనికి రానివ్వరు, మమ్మల్ని మీరు ఇళ్లలోనికి రానివ్వరు, మేము బండ్లకు వస్తే చేతులు నరుకుతారు, మేము పెళ్ళిళ్ళు చేసుకుంటే రోడ్ల మీద వేటాడి వేట కొడవలతో నరికి చంపుతారు, మేము గుర్రాలు ఎక్కితే గుర్రాలకు గట్టి ఈడుస్తారు. మేము మిమ్మల్ని భయపెట్టి మభ్యపెట్టి మతం మారుస్తున్నామా? మీ దగ్గర లేనిది మా దగ్గర ఏముందని మీ వాళ్ళు మా దగ్గరకు వస్తారు. అది మీరు హిందువులను కించపరుస్తున్నారు. మీరు ఎంతకాలం హిందుత్వంలో ఉండి అంతకంటే ఏదో పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికత దొరుకుతుంది అని వేరే దేవుని వైపు వెళుతున్న వారిని కించపరుస్తున్నారు మీరు. నేను కూడా ఒకప్పుడు హిందువునే, నన్ను కించపరుస్తున్నారు మీరు. నాకు రాముడి దగ్గర దొరికింది, కృష్ణుడి దగ్గర దొరికింది, విష్ణువు దగ్గర దొరికింది, క్రీస్తు దగ్గర ఏదో దొరికింది కనుక నేను వెళ్ళాను, అది నా వ్యక్తిగతం. మీరెవరు అంటున్నాను. ఒక ఆంటీ వెళ్ళింది తెలుసా పాత బస్తీకి, ఇదే రక్తం ఈ పిశాచి మతంలో రక్తం తప్పితే ఏముండదు. నువ్వు కాదు గమనించున్నానా? ఎన్ని ఒక ఈ 10 కమాండ్స్లోనే ఉంటుంది, విగ్రహారాధన చేయకూడదు, నేను మాత్రమే దేవుడిని ఈ ప్రపంచంలో, ఇంకో దేవుడు లేడు, నరమాంసం భుజించకూడదు, మన రక్తం మాంసను భుజించకూడదు. అక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు. కాకపోతే ఇక్కడ ఈయన వచ్చి ఎలాగైతే వెళ్ళిపోయాడో ఇక్కడ కూడా ఇలానే వచ్చి వెళ్ళిపోయాడు అనే రెండు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఏందే ఇక్కడనే మత మార్పిడి జరిగిపోతూ ఉంటుంది హిందువు మీద, మేజర్గా అక్కడే జరిగిపోతూ ఉంటుంది. విషయం ఏంటంటే మనకి ఎంత వివరంగా ఓ చాగంటి గారు కావచ్చు, ఓ గరికపాటి వారు కావచ్చు, అంతకుముందు మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు కావచ్చు, వాళ్ళకి ఎవ్రీ సండే ఎవ్రీ ఫ్రైడే ఉంది, మనకు లేదు కదా. ఏదైనా ఇది ఇండానికే దరిద్రం పట్టింది. విషయం ఏమిటంటే మనకి అలాంటి వాళ్ళు ప్రవచనం చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రతి వారం వీళ్ళు అబద్ధాలు, ఈ దేశం పట్ల ద్వేషాన్ని పెంచడానికి ఈ బైబిల్ని అడ్డం పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు. దేశ వ్యతిరేక శక్తులకి అదొక అడ్డా అన్నమాట. మనం మన విషయం మాత్రమే చెబుతాం. ఇప్పుడు చాగంటి గారు చెప్పారు, ఇంకో ఎప్పుడు రామాయణం చెప్పండి, రామాయణం వాడు చెప్తాడు, భాగవతం చెప్పండి, భాగవతం వాడు చెప్తాడు.